క్రికెట్ అంటేనే అంచనాలకు అందని ఆట. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు నిదర్శనంగా నిలిచింది. 400కు పైగా పరుగులు నమోదైన ఈ హైవోల్టేజ్ పోరులో ఒక యువ ఆటగాడు కేవలం 11 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా. ఐపీఎల్ 19 సీజన్లో పంజాబ్ కింగ్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులు చేసింది. అయితే పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం బెదరకుండా 18.4 ఓవర్లలోనే 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో ముందుండి జట్టును నడిపించాడు. ప్రభు సిమ్రాన్ 43 పరుగులతో రాణించాడు. సాధారణంగా ఎక్కువ పరుగులు చేసిన వారికో లేదా కీలక వికెట్లు తీసిన వారికో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కుతుంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 50 పరుగులు చేసిన కెప్టెన్ అయ్యర్ను కాదని కేవలం 39 పరుగులు చేసిన 24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్యాకు ఈ అవార్డు ఇచ్చారు. దీనికి కారణం అతను ఆడిన ఆ 11 బంతులే. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడి లేకుండా పంజాబ్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు అతను క్రీజులో ఉన్నంతసేపు. అంటే కేవలం 4.2 ఓవర్లలోనే పంజాబ్ స్కోరు 61 పరుగులకు చేరిందంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ మొదటి బంతికే 4, రెండో బంతికి సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. అతను చేసిన 39 పరుగులలో 36 పరుగులు కేవలం బౌండరీలే. 4 సిక్స్లు 3 ఫోర్లు ఉన్నాయి. అంటే కేవలం 3 పరుగులు మాత్రమే సింగిల్స్ రూపంలో తీశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్ల పంజాబ్ రన్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గి మ్యాచ్ సులువుగా ముగిసింది. అందుకే ఈ విజయంలో ఆర్యా పాత్రను గుర్తించి నిర్వాహకులు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు. ప్రియాన్ష్ ఆర్యా ఆడిన ఈ ఇన్నింగ్స్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన చిన్న ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా చెన్నై హోమ్గ్రౌండ్లో సీఎస్కే బౌలర్లను అలా ఉతికారేయడం చూసి క్రికెట్ విశ్లేషకులు ఫిదా అవుతున్నారు. గత ఏడాది యశస్వి జైస్వాల్ చేసిన విన్యాసాలను ఆర్యా గుర్తు చేస్తున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.